దేవుని దగ్గరగా వచ్చే వాళ్ళని కూడా దూరం జరిపేస్తున్నావా? నీ భక్తిహీనత ద్వారా, నీ అవిశ్వాసం ద్వారా ఇనుము చేత ఇనుము ఏమైంది? పొదనవుతుంది. బీ వైజ్ వైల్ చూజ్ యువర్ ఫ్రెండ్స్. కనబడిన వాళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని నువ్వు చెప్పినా కానీ నీకు క్లోజ్గా ఎవరు వస్తున్నారు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు రోజు, అది నువ్వు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకోసం తెలుసా? నువ్వు రోజులో గంట కన్నా ఎక్కువ ఎవరితోనైనా మాట్లాడుతున్నావు అంటే నీకు తెలియకుండానే వారి యొక్క భావజాలాన్ని నువ్వు నింపేసుకుంటూ ఉంటావు. వారి యొక్క ఐడియాలజీ నీకు వచ్చేస్తుంది, వారి ఫిలాసఫీ నీళ్ళకి వచ్చేస్తుంటుంది, వారి ఆలోచనలు నీ ఆలోచనలు అవుతాయి, వారి ఉద్దేశాలు నీ ఉద్దేశాలు అవుతాయి. ఒకనాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు నేను తప్పుడు మార్గంలో తీసుకెళ్ళిపోతున్నాను కాదనలేక నీ చేష్టుడిగా నిలబడిపోయే పరిస్థితి వస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, యాజ్ క్రిస్టియన్స్ వీఆర్ నాట్ కాల్డ్ టు ఇంప్రెస్ పీపుల్. నువ్వు ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి బతకద్దు. ఇప్పుడు కూడా ప్రజల్ని ఇంప్రెస్ చేయడం కోసం సేవ చేయొద్దు. ప్రజల్ని ఇంప్రెస్ చేయాలని, ప్రజలు మెచ్చుకోవాలని, ప్రజలు ఆహా ఓహో అనాలని ఇప్పుడు దేవుని సేవ చేయొద్దు, దేవుని పని చేయొద్దు. పరలోక తండ్రి చూస్తున్నాడని చేయి. రివార్డ్ ఇచ్చువాడు ఆయన, ప్రతిఫలం ఇచ్చువాడు ఆయన. నీ ప్రార్థనకు, నీ విశ్వాసానికి, నీ సమర్పణకు ప్రతిఫలం ఇచ్చువాడు ఆయన. కాబట్టి ఆయన వైపు నువ్వు తిరగలిగితే అద్భుతాలు జరుగుతాయి.